మీకు ప్రజెంట్‌గా ఇప్పుడు ఇదే కొండలరెడ్డి యొక్క చరిత్రను చూసుకుంటే సోదరులారా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఎంత అంటే వీళ్ళు ఒకటి తిరుపతి రెడ్డేమో రాజ్యాన్ని ఏలుతా ఉంటాడు. అతనికి సంబంధమే లేకుండా అసలు ఆయనకు తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేకుండా ఆయన ఇష్టారాజ్యంగా ఇష్టారీతిగా ఆయన విచ్చలవిడిగా భూములు దోచుకుంటాడు, ప్రజల్ని ఇబ్బంది పెడతాడు. ఆయన కథ అంతా వేరు. ఇక ఈయన కథ చూసుకుందాం. అన్న అండ అవినీతి కొండ. భలే పెట్టిర్రా టైటిల్లో. అన్న అండ అవినీతి కొండ. 200 కోట్ల భూమి మింగిన కొండలరెడ్డి. ఫ్యూచర్ సిటీలో తమ్ముడికి విలువైన 5 ఎకరాల భూమి కట్టబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ తెలంగాణ ప్రాంతానికి లేదు, ఫ్యూచర్ యనమల కుటుంబానికి ఉంది. ఫ్యూచర్ ఈరోజు ఒక ఓటర్కు ఫ్యూచర్ లేదు. ఈరోజు వార్డ్ మెంబర్ తోటి సమానం లేకుండా తెలంగాణ ప్రాంతానికి ఎవడో కూడా తెలియని ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు భూములు కట్టబెడుతున్నట్టే. ఫ్యూచర్ వరకు ఉంది, అనకొండలకు ఉంది, అనకొండలకు ఉంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ఇక్కడ కూడా లేదు సోదరులారా. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, తాడు బొంగరం లేని షెల్ కంపెనీ పేరు మీద ప్రభుత్వ భూములు ధారాదత్తం. రేవంత్ మరో తమ్ముడు జగదీష్ రెడ్డితోనూ పెట్టుబడులు. గతంలో రేవంత్ బావమర్ది సుధిని సృజన్ రెడ్డికి 1137 కోట్లు అమృత్ కాంట్రాక్టర్. అర్హత లేకపోయినా టెండర్ల ప్రభుత్వ భూములు మింగేస్తున్నారు. అనుముల పరివార్ అక్రమాలపై విచారణ జరపాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఏందబ్బా ఇది? అదేదో టెసరాక్ కంపెనీ అట. ఆ కంపెనీకి తలా లేదు, తోకా లేదు. ఈయనకు చదువు సుక్క రాదు, సబ్జెక్ట్ తెలియదు. ఈ యనమల కుటుంబం అసలు చదువుకునే లేదు, బూతులు మాట్లాడు తప్ప, వాళ్ళ వీళ్ళని బెదిరించడు తప్ప చక్కగా చదివే రాదు, వీళ్ళకు సబ్జెక్ట్ మాట్లాడమే రాదు. అట్లాంటి వాళ్ళు సూటు బూటు లేసి సీఈఓలు ఎట్లా అయ్యారు, చైర్మన్ ఎట్లా అయ్యారు అని చెప్పేసి కేటీఆర్ గారు అడగడం జరిగింది. కేసీఆర్ తెలంగాణ ప్రాంత అభివృద్ధుల కోసం ప్రభుత్వ భూములలో ఫారెన్ కంపెనీస్కి, ఐటీ కంపెనీస్కి లీజుకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతో తెలంగాణ పథకాలు, రోడ్ల వ్యవస్థ, గ్రామాల డెవలప్మెంటు, మండల డెవలప్మెంటు, అదేవిధంగా రూరల్ డెవలప్మెంటు, అర్బన్ డెవలప్మెంట్ కేసీఆర్ ప్రభుత్వ ఫలాలు ఆ విధంగా అందిస్తే కేసీఆర్ మీద నిందేసిర్రు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి తమ్ముడు 200 కోట్ల రూపాయలు భూమిని మింగుతాడు కదా కొండలరెడ్డి. ఈరోజు 5 ఎకరాల భూమి 135 కోట్ల రూపాయలకు పోవాల్సిన భూమిని కాస్త 7 కోట్ల కట్టబెట్టినట. అంటే ఎవరు దోచుకుంటారు తెలంగాణ రాష్ట్రాన్ని? అన్నదమ్ములు తలో దిక్కున పంచుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. కొండలరెడ్డి ఏమో గుట్టల్ని పుట్టల్ని హైదరాబాద్లో ఉన్న ప్రతి వ్యవస్థని గెలుపుతా ఉన్నాడు. తిరుపతి రెడ్డి ఏమో ఆడ గెలిచింది ఈ మనిషి కాదు, ఆడ గెలిచింది తిరుపతి రెడ్డి అన్నట్టుగా నడుస్తూ ఉంది వీళ్ళ యొక్క వ్యవహారము. అయితే ఈ భలే ఉన్నారా అని ముత్యాల లెక్క దోసుకొని తినడానికి. ఏదో సామెత ఉంటుంది, దొంగోడి చేతికి తాళం ఇస్తే ఇల్లంతా ఊటుకున్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం. మొత్తం ఎక్కడ చూసినా కూడా కబ్జాలు, ఎక్కడ చూసినా కూడా పేదోళ్ళని బెదిరించుడు. ఇదేనా? హైడ్రా పేరుతోటి హైడ్రా విధ్వంసాన్ని సృష్టించి పేదరిక కుటుంబాలలో చిచ్చులు పెట్టుకుంటూ, పేద ఇండ్లు కూలగొట్టుకుంటూ ఈరోజు వీళ్ళిద్దరు చేసిన పని అంతా ఇంతనా? ఆ హైడ్రా కింద వచ్చిన భూముల్ని వీళ్ళు మొత్తం మింగిపడేసిర్రు. యాడికాడికి మొత్తం మింగిపడేసిర్రు, మొత్తం లూటీ చేసి పడేసిర్రు, అసలు ఏం లేకుండా చేసి పడేసిర్రు. ఈరోజు పేదల భూములు కాపాడుతున్నామని చెప్పేసి వీళ్ళ కొంపల మీద రాయించుకుంటున్నారు, వీళ్ళ అభివృద్ధి పరంగా రాయించుకుంటున్నారు, వీళ్ళు దోసుకొని తింటున్నారు తప్ప ఈరోజు ప్రజలకు ₹1 లేదు సోదరులారా, ₹1 లేదు. ఏ లెక్కన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉంది. ఈరోజు ప్రభుత్వ భూములనేమో రేవంత్ రెడ్డి డ్రైవర్ రాసుకుంటాడు, వాళ్ళ భార్యనేమో వేరే దిక్కుల కబ్జాలు చేసుకుంటారు, వాళ్ళ భార్యకు సంబంధించిన పిఏ కూడా కబ్జాలకు దిగుతాడు. ఈరోజు అమెరికాలో ఎక్కడో ఉన్నోడు కూడా తెలంగాణ సొమ్ముని ఈరోజు దారి తప్పించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు డైరెక్ట్గా తలా తోకాలేని ఒక కంపెనీ అట. అది దాని నెంబర్ చూస్తే మామూలుగా ఉండదు, 1 2 3 4 5 అది నెంబర్ అట, కంపెనీ నెంబర్ అట. టెసరాక్ట్ భూమి కేటాయింపులపై విచారణ జరపాలి. ఉద్యోగి లేని కంపెనీ 200 కోట్లు భూమి ఎలా ఇస్తారు? కర్ణాటకలో దర్యాప్తు జరిపినప్పుడు తెలంగాణలో ఎందుకు విచారణ జరపరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, కర్ణాటకలో సీఎం భార్య ఒక 3 ఎకరాల భూమిని ఇల్లీగల్గా సంపాదించుకుంటే, కబ్జా చేస్తే
అదే కర్ణాటక సంబంధించిన సీఎంని రాజీనామా చేయించారట. మరి ఇక్కడ కూడా దర్యాప్తు జరిపించి ఇక దొంగల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి కేటీఆర్ గారి ఇన్నర్ ఫీలింగ్ డైరెక్ట్గా ఆయన చెప్పగానే చెప్పిండు ఇక. అయితే ఇక్కడ ఏమంటాడు, పేద పిల్లల కళలో బలమైన పునాదులు వేయాలి. బలమైన పునాదులు అన్నదమ్ములు వేసుకుంటున్నారు. భూములు దోచుకోవడంలా, ప్రజల్ని హింసించుట్లా వీళ్ళు దోచుకుంటున్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో సమీకృత గురుకులాలు, ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్య అందించడమే లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నువ్వు ఉన్న రోజులు అది కుదరదు, అది కలే. డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ ప్రమాణాలతో సదస్సు. అరే మొన్ననే చేసిరుగా, ఎన్నిసార్లు చేస్తారా? మొన్ననే కదా, ఏదో డిసెంబర్లో సేమ్ ఫోరం సదస్సు, ఇన్వెస్టర్లు దిగుతుర్రు. బొంగు ఆడ ఉన్న మినిస్టర్లే చక్కగా రాలా. ఆడ సినిమా హీరోలు చిరంజీవి వాళ్ళు వీళ్ళు వచ్చి తిరిగి 3000కు సంబంధించిన 1 లీటర్ వాటర్ బాటిల్ తాగేసి వెళ్ళిపోయారు తప్ప బొంగు ఏ ఇన్వెస్టర్ రాలా. అంత దండగా ఇది, అంత సోది వ్యవహారం. దీనంత సోమేరు ముచ్చటే ఉండదు. అంతర్జాతీయ ప్రణాళికతో సదస్సు నిర్వహించాలి. గతేడాది వచ్చిన పెట్టుబడులపై నివేదిక ఇవ్వాలి. పాత బస్తీ మెట్రో విస్తరణ పనులు వేగవంతం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి మింగు మింగు నువ్వు మింగుతూనే ఉండు, చూస్తూనే ఉంటారు తెలంగాణ ప్రజలు. కానీ అయితే ఇక్కడ ఈయన మాట్లాడతాడు, సినిమా పిచ్చి ఉన్న వాళ్ళే జనసేనలోకి వెళ్తున్నారు. రాజకీయాల కంటే వ్యక్తిగత అభిమానంతోనే చేరికలు. పార్టీలో చేరేవారు కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే. ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్పై పోరుబాట. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయనకు నరేంద్ర మోడీ ఫోన్ చేసి చెప్పినట్టు, రోజు లైవ్లు పెట్టు, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండు, ఎందుకంటే ఇప్పుడు బాగా వ్యూస్ పోతున్నాయి, ఇట్లయినా బీజేపీ బతుకుతుంది, ఆగం కాకుర్రా అని చెప్పిండట. పార్టీ మారడం ఇష్టం లేకుండే పదవుల కోసం కాంగ్రెస్లో చేరలేదు. 6 నెలల్లో నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగాయి. నా ఫోన్లు సీఎం మంత్రులు పట్టించుకోవడం లేదు. బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం. ఇట్లాంటి పార్టీలు తీసుకురావద్దు దయచేసి. కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నేను ఒకటే విన్నపం చేస్తున్నా, ఇట్లాంటి వాళ్ళని తిరిగి పార్టీలో తీసుకురాకూడదు. ఇట్లాంటి వాళ్ళ పార్టీలోకి తీసుకురావడం వల్ల తెలంగాణ ప్రజానికం ఆ ఉన్న అభిమానం కాస్త బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఇట్లాంటోడు పైసల కోసం పరిగెత్తేటోడు అవసరంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, బాన్సువాడ నియోజకవర్గానికి ఇట్లాంటోడు అవసరమా? పైసలు ఉంటేనే ఉంటాడట పార్టీ, లేకుంటే ఉండడట. కేసీఆర్ పార్టీ ఓడిపోయింది కదా, ప్రజల పక్షం కేసీఆర్ పార్టీ స్టాండ్ తీసుకుంది. పైసల కోసం స్టాండ్ తీసుకుంది మాత్రం బాన్సువాడ ఈ యొక్క పోచారం శ్రీనివాసరెడ్డి. ఈరోజు ఏమంటాడు, లటక్కున కాలలో పడిపోతా, లటక్కున తప్పైపోయిన సార్ లెంపలేసుకొని ఇట్లా కాలలో పడిపోతా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది సార్ ఇది? ఊకుంటారా తెలంగాణలో? ఊకోరు, ఎట్టి పరిస్థితుల్లో ఊకోరు. మిమ్మల్ని మాత్రం వదలరు. ఓకేనా?